వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ క్విక్ గా ప్రాక్టీస్ చేసేద్దాము. సో ఈ సెషన్ చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా మనం క్వశ్చన్స్ క్విక్ గా ప్రాక్టీస్ చేసేద్దామా ఫ్రెండ్స్? సో ఫస్ట్ మనం సింప్లిఫికేషన్ చేద్దాము. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 45% ఆఫ్ 320 ఈజ్ ఈక్వల్స్ టు 62 ప్లస్ 127. ఓకేనా? అంటే ఇక్కడ 45% ఆఫ్ 320 అంటే ఎంత వస్తుంది అంటే 45/100 ఇంటూ 320. 0 0 క్యాన్సిల్. సో 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 16. సో 9 ఇంటూ 16 అంటే ఎంత? 144. సో 62 ప్లస్ 127 ఎంత వస్తుంది మనకి? 189. అవునా? ఎస్ ఆర్ నో? సో స్క్వేర్ రూట్ x ప్లస్, ఓకే. సో స్క్వేర్ రూట్ x ఇస్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 45. అంటే ఇప్పుడు ఈ x వాల్యూ మీద రావాల్సింది మనకి, అవునా? సో 45 స్క్వేర్ ఎంత? 2025. ఓకే, అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.5 క్యూబ్ ప్లస్ 0.9 క్యూబ్ ప్లస్ 0.04 హోల్ పవర్ 4. ఓకేనా? సో 5 క్యూబ్ ఎంత? 0.125. అవునా? సో 9 క్యూబ్ ఎంత? 7 to 9. అంతేనా? సో 4 పవర్ ఎంత? 0.0256. ఓకేనా? ఇప్పుడు యాడ్ చేయండి. 6 5 plus 5 10 19 and next 1 2 6 7 8. ఓకే, 0.8796. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18% ఆఫ్ 1500 ప్లస్ 20% ఆఫ్ 500 ప్లస్ 66.66% ఆఫ్ 30. ఓకే, ఇక్కడ చూడండి 18% అంటే పర్సెంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పర్సెంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 18 into 15 అంటే ఎంత వస్తుంది? 270 ప్లస్ ఎంత వస్తుంది మనకి? 10. 20 into 5 కాబట్టి 100 ప్లస్ ఇక్కడ 66.66% అంటే ఎంత? 2/3 into 30. క్యాన్సిల్ చేయండి. 10. ఓకే, 270 ప్లస్ 100 ప్లస్ 20 యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సో 390. ఆన్సర్ ఎంత? 390. ఓకేనా ఫ్రెండ్స్? 3 ప్రాబ్లమ్స్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పరి అండ్ అను bought 30 pence each at same price. Pari sold 20 pence at 5% profit and the remaining at 20% profit, and Anu sold all pens at a uniform rate, making an overall profit of 25%, thereby earning rupees 54 more than Pari. What was the cost price of 30 pence? Note all pens are uniformly priced. Okay na friends? ఇక్కడ మనకి పరి అండ్ అను ఎన్ని పెన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? సో ఇక్కడ మనకి ఎన్ని ఇక్కడ ఆల్రెడీ ఏమని ఇచ్చారు మనకి? పరి సోల్డ్ 20 pence at 5% ప్రాఫిట్ అన్నారు. అంటే 20 into 5% అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 100 వస్తుంది. అవునా? ఎస్ అవును? ఓకే ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి? మళ్ళీ రిమైనింగ్ 20% ప్రాఫిట్ అండ్ రిమైనింగ్ 20% అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్ని టోటల్ పెన్స్ మనకి? 30 పెన్స్. అంటే రిమైనింగ్ అంటే ఎంత? 20 into 20%. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 200. సో టోటల్ ఎంత? 300. అవునా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? అర్థమైంది కదా? మళ్ళీ ఏమని ఇచ్చారు మనకి? 20 pence at 5% అంటే మనకి 10. రిమైనింగ్ 20% అని ఇచ్చారు. అవునా? సో 10 into 20% ఎంత? 200. సో ఈ రెండు టోటల్ చేస్తే ఎంత? 30. 300. సో ఇప్పుడు మనం అను చూద్దాం. అను ఏమని ఇచ్చారు? అను సోల్డ్ ఆల్ పెన్స్ ఎట్ యూనిఫామ్ రేట్, మేకింగ్ అండ్ ఓవరాల్ ప్రాఫిట్ 25%. సో ఇక్కడ ఏమైతుంది? అను అనే అమ్మాయి మొత్తం పెన్స్ అని సోల్డ్ చేస్తున్నారు. అప్పుడు ఎన్ని పెన్స్ ఉన్నాయి? టోటల్ ఎన్ని? 30 ఇంటూ ఎంత పర్సెంటేజ్ కి? 25% కి సోల్డ్ చేస్తారు. అప్పుడు ఇది ఎంత వస్తుంది మనకి? 450. 750. అవునా? ఎస్ అను? రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 750%. ఓకే, 750. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, 300 750. సో నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 450. అవునా? నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు? thereby earning 54 more than the Pari. ఓకే, అంటే ఇక్కడ ఎంత? 54 రూపీస్. ఎస్ అను? సో 415 కి 54. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైందా? సో ఈచ్ కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత? 100 రూపీస్. ఓకే, ఈచ్ కాస్ట్ ఆఫ్ పెన్ 100 రూపీస్. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 3000.
the 3 months from the start of the business. The respective ratio between the profit share at the end of the year was 2:1. How much money did C invest in the business? ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నాడు, సి అని అడుగుతున్నాడు. అవును, సి ఎంత బిజినెస్ ఇన్వెస్ట్ చేసింది అనేది క్వశ్చన్. అందుకని మనం ఇక్కడ ఓన్లీ సి ని కనుక్కుంటే చాలు, ఏబి కనుక్కునే అవసరం లేదు. ఒక సి ఒకటి మనం కనుక్కుంటే చాలు. కాబట్టి సో ఇక్కడ మనకి మొత్తం ఎంత బిజినెస్ ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు, 9,000. అవునా ఫ్రెండ్స్, 9,000 ఇన్ ఎన్ని మంత్స్, 12 మంత్స్. ఎస్ అను. సో ఇక్కడ మీరు ఏమని ఇచ్చారు, బి అండ్ సి బోత్ జాయిన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ ఆఫ్ ది మంత్ వాస్ ఎన్ని, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ 3 months అన్నారు. అవునా, 3 months అంటే ఎంత, ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, సి ఇంటూ 9 అయినా. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు 2:1. అవునా, సో అప్పుడు ఎంత వస్తుంది, 2:1. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్, ఇది ఎలా రాసుకున్నానో. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామా, 2 ones 2 6, 9 ones 9,000. అంతేనా, 1000 into 6 అంటే ఎంత, 6. C is equals to 6,000. బిజినెస్ లో ఎంత వచ్చింది మనకి సి. ఓకే, హౌ మెనీ సి, ఎంత ఇన్వెస్ట్ చేసింది సి, 6,000. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. సో 3x² - 13x + 14 = 0. 2y² - 5y + 3 = 0. ఓకేనా. సో సైన్స్ చూద్దామా. సో సైన్స్ ఏమొస్తుంది మనకి, ప్లస్ ప్లస్. సో ఓకే, 3 14 ఎంత, 42 అంటే 6/3 7/3. ఎస్, సో 2 3 6, 6 అంటే 5/2 1/, అంతేనా, 2/2 3/2. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకి ఇక్కడ వాల్యూ. సో 3, 2, 5. సో ఇక్కడ 1, 1.5. సో ఇక్కడ మనకి చూడగానే ఈజీగా తెలిసిపోతుంది x అనేది పెద్ద. సో x గ్రేటర్ దాన్ y. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి. సో 2 9s ఎంత, 18. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది మన 2 9s ఎంత, 18 కాబట్టి. సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా సైన్స్ ఏమొస్తుంది మనకి, పాజిటివ్. ఎస్ అన్నో. సో ఇక్కడ మనకి 2 9s ఎంత, 18 అంటే ఎంత వస్తుంది మనకి, 3 6. ఓకే, సో నెక్స్ట్ /2. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది అంటే 4 3. అంతే కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ చూడండి. సో 1.5 ఒకటి 3. సో 4 3. సో కంపేర్ చేయండి. సో 1.5 తో కంపేర్ చేస్తే బిగ్గర్, 3 తో కంపేర్ చేస్తే బిగ్గరే. అవునా, ఎస్ అను. సో x వాల్యూ అనేది ఏంటి, ఇక్కడ బిగ్గర్ ఉంది కాబట్టి x లెస్ దాన్ y. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. సో 2 15 2 7 104 అంటే ఇక్కడ మనకి సైన్స్ ఏమొస్తుంది, పాజిటివ్. సో 13 8 /2. ఇక్కడ 2 12s ఎంత, 24 అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 8 3s /2. అంతేనా ఫ్రెండ్స్, ఎస్ అను. సో 13/2 అంటే ఎంత వస్తుంది మనకి, 16.5 4. ఇక్కడ 4 1.5. ఓకే, ఇక్కడ చూడండి 6.5 అనేది బిగ్గర్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఏంటి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఓకేనా. సో ఈ వీడియో సో మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.